తెలంగాణ గడ్డపై చరిత్రలో కనీ విని ఎరగని ఒక విషాదం చోటు చేసుకుంది. ఒక కర్మాగారం కాసుల కోసం ప్రాణాలను బలికొన్న నగ్న సత్యం. ఇది హైదరాబాద్ కు కేవలం 50 కిలోమీటర్ దూరంలో ఉన్న పశమైలారం. తిగాచి ఇండస్ట్రీ లిమిటెడ్ మందుల తయారీలో వాడే ఒక కీలకమైన పొడిని ఉత్పత్తి చేసే కర్మాగారం. కానీ నిన్న ఇదే కర్మాగారంలో 34 మంది అమాయక ప్రాణాలు బలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదం అని ప్రకటించారు. ప్రమాదం అనే మాట తేలికైంది. ఇది ఒక దారుణమైన నిర్లక్ష్యానికి పరాకాష్ట. అసలు ఏం జరిగింది? టాబ్లెట్లలో వాడే మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ అనే పొడిని ఇక్కడ తయారు చేస్తారు. దీనికి ఒక ప్రత్యేకమైన కెమికల్ స్ప్రే డ్రైయర్ ఉంటుంది. అంటే ఒక పెద్ద హెయిర్ డ్రైయర్ లాగా అనుకోండి. ద్రవ రూపంలో ఉన్న ఈ రసాయనాన్ని వేడి చేసి పొడిగా మార్చే ప్రక్రియ ఇది. కానీ ఈ పొడి చాలా ప్రమాదకరమైనది. మండే స్వభావం కలిగింది. చిన్న నిప్పురవ్వ చాలు అగ్ని పర్వతంలో పేలిపోవడానికి. ఒక డ్రైయర్ లోపల లోహపు గది ఉంటుంది. దాని ఒత్తిడిని చాలా జాగ్రత్తగా నియంత్రించాలి. ఒత్తిడి పెరిగితే ఫలితం పేలుడే. మరి ఈ ఘోరం ఎందుకు జరిగింది? అనుమానాలు బలపడుతున్నాయి. భద్రతా వాల్స్ జామ్ అయ్యాయా? హెచ్చరిక సంకేతాలను నిర్లక్ష్యం చేశారా? యంత్రాన్ని అధికంగా లోడ్ చేశారా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేవారు ఇప్పుడు ఈ లోకంలో లేదు. ఎందుకంటే ప్లాంట్ ఇన్ఛార్జ్ కూడా ఈ ప్రమాదంలోనే మరణించారు. పొడి భవనమంతా వ్యాపించి ఏదో ఒక్క నిప్పు రవ్వ తగలడంతో 34 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ నిప్పు రవ్వ మెటల్ రాపిడి నుంచా లేదా షార్ట్ సర్క్యూట్ నుంచా లేదా వేడిన మోటార్ నుంచా అనేది ఇంకా తెలియలేదు. కానీ ఇది ప్రకృతి విపత్తు కాదు, ఇది మనుషుల నిర్లక్ష్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. మృత్యుల కుటుంబాలకి 1 కోటి రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయలు ఇది ప్రభుత్వం ఇచ్చిన పరిహారం. తక్షణ సహాయం కూడా ప్రకటించారు. కానీ డబ్బులు ప్రాణాలను తిరిగి తేగలదా? ఇది కేవలం నష్ట పరిహారం మాత్రమే. మరి 34 మంది ప్రాణాలకు ఎవరు జవాబుదారి? ఇటువంటి సంఘటనలు పదే పదే ఎందుకు జరుగుతున్నాయి? ప్రతిసారి విచారణ అంటారు, ఆ తర్వాత ఏమవుతుంది? ఈ 34 ప్రాణాలకు ఎవరు బాధ్యులు? కర్మాగారానికి లైసెన్స్ ఇచ్చిన అధికారి ఎవరు? ఫ్యాక్టరీలో భద్రతా ఆడిట్లు జరిగాయా లేవా? ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? కార్మికులకు సురక్షితమైన పని వాతావరణం కల్పించారా లేదా? లేబర్ డిపార్ట్మెంట్ కళ్ళు మూసుకుందా? కాలుష్య నియంత్రణ బోర్డు ఎర్ర జెండాలు ఎందుకు చూపలేదు? ఈ రియాక్టర్ ఎందుకు అధిక ఒత్తిడికి గురైంది? డిజైన్ లో లోపం ఉందా లేదా నిర్వహణలో లోపమా? కార్మికుల చేత 12 గంటలు పని చేయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇది నిజమైతే వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు? ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం, పాతబడిన యంత్రాలు, భద్రతా లోపాలు, మానవ తప్పిదాలు, వీటన్నిటిపై ఈ కమిటీ దర్యాప్తు చేస్తుంది. పరిశ్రమల శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఫైర్ సేఫ్టీ, న్యాయ నిపుణులు అందరూ కలిసి పనిచేస్తున్నారు. 1-2 వారాల్లో ఈ ప్రాథమిక నివేదిక వస్తుంది. నెల రోజుల్లో పూర్తి నివేదిక వస్తుంది. ఈ నివేదికలు కేవలం కాగితాల పైన మిగిలిపోకూడదు. మానవ ప్రాణాలు కేవలం లాభాల కోసం బలిపశువులు కాకూడదు. ఈ ఘటనలో నిజంగా బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి మళ్లీ జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? ఇది కేవలం ఒక ప్రమాదం మాత్రమేనా లేదా నిర్లక్ష్యమా? మీ అభిప్రాయాన్ని కూడా కింద కమెంట్ లో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దినకర్ టాక్. ధన్యవాదాలు.